ఆధార్ కార్డు ఉన్న మహిళలకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేసుకోవడానికి లక్షల్లో లోన్తో పాటు ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వబోతుంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఇది అక్షరాల నిజం. అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరు అర్హులు? తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ఆసరా కల్పించడం మీకు నచ్చిందా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతను సాధించడమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు మరో పథకం ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం వివిధ రకాల శిక్షణ, కోచింగ్లను అందజేస్తోంది. వారిలో శిక్షణ అవసరమున్న వారికి 2 రకాలుగా ఇస్తారు. మొదట ప్రాథమిక నైపుణ్యం ద్వారా 5 నుండి 7 రోజులు, అధునాతన నైపుణ్యాన్ని 15 రోజులు అందిస్తూ ప్రతిరోజు ₹500 భృతి ఇస్తారు. శిక్షణ తర్వాత ₹15,000 విలువైన టూల్ కిట్లు అందజేస్తారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద విశ్వకర్మ కమ్యూనిటీకి చెందిన వారు ఉచిత శిక్షణ పొందవచ్చు. అలాగే మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు కేవలం 5% వడ్డీతో ప్రభుత్వం నుండి గరిష్టంగా 3 లక్షల వరకు పొందవచ్చు. ఈ మొత్తాన్ని 2 దశల్లో అందజేస్తారు. మొదటి దశలో 1,00,000 రుణం ఇవ్వబడుతుంది. ఆ తర్వాత 2వ దశలో 2 లక్షల రుణం ఇవ్వబడుతుంది. పథకం ద్వారా ప్రస్తుతం 18 రకాల వ్యాపారులకు రుణ సదుపాయం పొందే వీలుంది. అయితే ఈ ఉచిత కుట్టు మిషన్ అనే పథకాన్ని ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. మీరు ఉచిత కుట్టు మిషన్ పథకం కింద ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే ఇప్పుడు మీరు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రభుత్వం ₹15,000 అందిస్తుంది. దీని ద్వారా కుట్టు మిషన్ను కొనుగోలు చేసి వ్యాపారం ప్రారంభించవచ్చు. దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా కుట్టు పని తెలిసిన వారై ఉండాలి. ఈ పథకానికి ప్రభుత్వం ఇంకా చివరి తేదీని నిర్ణయించలేదు. మీరు ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేయాలనుకుంటే మీరు ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. భారతదేశంలోని స్థానిక మహిళలు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం ప్రభుత్వం మహిళల వయో పరిమితిని 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు నిర్ణయించింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే మహిళ యొక్క నెలవారీ కుటుంబ ఆదాయం ₹12,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. దరఖాస్తు చేయాలనుకునేవారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అధికారిక వెబ్సైట్ www.pmvishwakarma.government.in లో మీ వివరాలను నమోదు చేస్తే మీ దరఖాస్తు పూర్తయినట్లే.